హలో నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది రెస్పాన్స్ బీయింగ్ గివెన్ టు ది ఛానల్. ఈరోజు మనం క్రెడై షోలో లాస్ట్ టైం ఒక వీడియో మాట్లాడాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని మీద ఇంకొద్ది డీటెయిల్గా మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. క్రెడై షో అంటే ఏంటి, అసలు క్రెడై ఎందుకు కావాలి, దేనికోసం, అసలు క్రెడైలో ఏం జరుగుతుంది అనేది చాలామందికి బయట వింటారు కానీ తెలియదు. దెర్ ఆర్ సో మెనీ అసోసియేషన్స్ ఇన్ రియల్ ఎస్టేట్. TRA తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్, హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్. ఇందులో అన్నిట్లో కూడా ఏం చేస్తామంటే రియాలిటీకి సంబంధించి ఆ పారామీటర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెరా ఫామ్ అయింది 2017లో ఫామ్ అయింది. 16లో మేము ఇన్పుట్స్ ఇచ్చాం. ఒక బాడీ ఆస్క్ అనే బాడీ ద్వారా ఐ వాజ్ సీనియర్ కన్సల్టెంట్. రెరాకి ఏవి అప్లికబుల్ అంటే స్టేట్ టు స్టేట్ ఒక తేడా ఉంది రియల్ ఎస్టేట్ పాలసీస్లో. లీజ్ అగ్రిమెంట్స్ కానీ, బాంబేకి వెళ్తే లీజ్ అగ్రిమెంట్ 80 pages ఉంటుంది, మన దగ్గర 8 pages కూడా ఉండదు. సో అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు. అట్లా క్రెడై ఏంటంటే వన్ ఆఫ్ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బిల్డర్స్ డెవలపర్స్ అసోసియేషన్ది. దానికి ఏం చేస్తామంటే అసలు మార్కెట్లో అవుతున్న చేంజెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి అంతకుముందు రెడ్ బ్రిక్ టెక్నాలజీ ఉండేది, అంటే రెడ్ బ్రిక్స్ వాడేవాడు, ఎర్ర ఇటుకలు. తర్వాత యాష్ బ్రిక్స్ వాడాం. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మై1 టెక్నాలజీ వచ్చింది. సో 3 టెక్నాలజీకి 3 డిఫరెంట్ ట్రెండ్స్ ఉంటాయి. లైట్ వెయిట్ కానీ, బరువు తక్కువ ఉంటే యాష్ వచ్చింది. రెడ్ వెయిట్ చాలా బరువు ఉంటుంది కానీ లైఫ్ వేరే ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తేడా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు క్రెడైలో మన ప్రాపర్టీస్ పెట్టినప్పుడు దాదాపు 60+ స్టాల్స్ ఉన్నాయి. అందులో మీరు చూసుకుంటే విల్లాస్, ప్లాట్స్, ఫామ్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, రకరకాల బిల్డర్స్ రకరకాల స్టేజ్లో. దెర్ ఇస్ లో క్లాస్ బిల్డర్, మీడియం బిల్డర్, టాప్ బిల్డర్. టాప్ బిల్డర్ అనేవాళ్ళు హై రేంజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, 30, 40, 50. ఇప్పుడు మీకు తెలుసు హైదరాబాద్లో FSI లిమిట్ అనేది అన్లిమిటెడ్. ఒక విధంగా అడ్వాంటేజ్ కానీ ఒక విధంగా డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ డిసడ్వాంటేజ్ సపరేట్గా ఒక వీడియోలో మాట్లాడడం, మీకు కావాలంటే వీడియో చూసుకోవచ్చు. సో హై రేంజ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది. మీకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగినప్పుడు ఏమవుతుంది, బయర్కి అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది, బయర్ రేట్ కూడా పెడుతుంది. ఎందుకంటే 5 floor వరకు కట్టడం వేరు, 30 floorకి మెటీరియల్ తీసుకెళ్ళాలంటే కింద నుండి పై వరకు 30 floor కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. అంటే 5,000 అనేది 7,000 అవుతుంది, లేకపోతే 8,000 అవుతుంది. బట్ అక్కడ ఉన్న వెంటిలేషన్, అక్కడ ఉన్న న్యాచురల్ లైట్ కింద రాదు. సో ఎవ్రీథింగ్ ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకోవాలి. క్రెడైలో మనం ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసి ఆల్మోస్ట్ ఐ స్పెంట్ 2-3 hours దేర్. పబ్లిక్ ఎంత, ఐ థింక్ నాకు క్వాంటిటీ కరెక్ట్ తెలియదు కానీ వేలల్లో వచ్చారు. అట్లీస్ట్ లక్షల్లో అని చెప్పను కానీ వేలలో. ఫ్రైడే, సాటర్డే, సండే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. దేనికి వస్తున్నారంటే చాలా వరకు రియల్ ఎస్టేట్లో నేను చెప్పాను అంతకుముందు కూడా చీటింగ్ అవుతున్నారు. బయర్స్ ఆర్ బీయింగ్ చీటెడ్ బై టాప్ క్లాస్ బిల్డర్స్ ఆర్ మిడిల్ క్లాస్ బిల్డర్స్. అంటే అందరూ అని చెప్పలేం కానీ 10 మందిలో ఇద్దరు ఉంటే అందరూ చెడ్డవాళ్ళు అంటాం మనం. సో అది అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఏమంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఓపెన్డ్ బై CM లెవెల్, తర్వాత అదర్ మినిస్టర్స్ ఉన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది ఏంటంటే క్రెడై వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, మెయిన్గా వచ్చే బెనిఫిట్ కస్టమర్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కస్టమర్ అవేర్నెస్ అంటే ఏముంది, ఇప్పుడు మనం ఆ 60 ప్రాజెక్టులో 70 ప్రాజెక్టులు వెళ్ళి మనంతా మనం చూసుకోవాలంటే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పడుతుంది. ఇట్ ఈస్ గివెన్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో మీకు అన్ని ప్రాజెక్ట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర. మీరు ఒక 2 hours, 3 hours ఫ్యామిలీతో వస్తే కనుక యూ కెన్ స్పెండ్ అండ్ సీ ది లైవ్ ప్రెజెంటేషన్స్. కొన్ని స్టాల్స్ అయితే MDs వర్ దేర్, కొన్ని స్టాల్స్ జనరల్ మేనేజర్స్ వర్ దేర్, కొన్ని స్టాల్లో వైస్ ప్రెసిడెంట్స్, అట్లా డిఫరెంట్ లెవెల్. అంటే యూ కెన్ మీట్ ది యాక్చువల్ ప్రమోటర్ కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది లైవ్ డెమో చూస్తారు. లైవ్ డెమో అంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు కొనుక్కోవాలి, లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటి, డెవలప్మెంట్స్ అడ్వాంటేజ్ ఏంటి, ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళు మంచిదని చెప్పుకుంటారు. స్వీట్ షాప్కి వెళ్ళి అడిగారు అనుకోండి, ఏ స్వీట్ బాగుందని, అన్ని స్వీట్లు బాగుంటాయి సార్ అని చెప్తారు. కానీ రియల్ ఫ్యాక్ట్ అది కాదు. బిల్డర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే మీరు వెళ్ళినప్పుడు అక్కడ లైవ్ చూసినప్పుడు మీకు 1-to-1 ఇంటరాక్ట్ ఉంటుంది. మీరు గూగుల్లో చూసో, ఆన్లైన్లో చూస్తే, ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళినా అంత ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. when you meet the project in live అంటే మీకు మీ బడ్జెట్ ప్రకారం మీ 30 లక్షలు కావాలా, 60 లక్షలు కావాలా, ₹1,00,00,000 కావాలా, 2 కోట్లు కావాలా, ఫ్లాట్ కావాలా, విల్లా కావాలా, ఫామ్ ప్లాట్ కావాలా, అపార్ట్మెంట్ కావాలా, లేకపోతే ల్యాండ్ కావాలా, ఇవన్నిటి కూడా మీకు కంప్లీట్ క్లారిటీ. మెయిన్గా మీరు ఇక్కడ చూసుకుంటే మన మినిస్టర్స్ మాట్లాడిన దాంట్లో డిమాండ్ గురించి మాట్లాడారు. బై 2034, బై 2047 కొన్ని లక్షల ఇల్లులు కావాలని చెప్పారు. అంటే అంత డిమాండ్ ఉంది. రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ చూసుకుంటే నేను అంతకుముందు వీడియోలో చెప్పాను. బై 2030 $1 trillion, బై 2040 ఆల్మోస్ట్ $10 trillion. అంటే కొన్ని లక్షల కోట్లు. అంటే అంత పెద్ద బిజినెస్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ కూడా మోసపోకూడదు. అండ్ మీకు చాయిస్ దొరుకుతుందండి. మీ క్రెడై షోకి వచ్చినా, ఏ ప్రాపర్టీ షోకి వచ్చినా
అన్ని లీగల్ ప్రాజెక్ట్స్, అప్రూవ్డ్ బై రెరా, అప్రూవ్డ్ బై డిటీసీపీ, అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ. ఈ ప్రాజెక్ట్స్ కనుక మీరు చూసుకుంటే మీకు తక్కువ చీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు సొంతంగా చిన్న మిడిల్ క్లాస్ డెవలపర్ ఎప్పుడైనా చీటింగ్ చేసేవాడు పబ్లిక్లో రాడు. మీరు చూస్తే ఇక్కడ స్టాల్గా పెట్టి క్రెడిట్ అంటే ఒక మినిమం ఎలిజిబుల్ క్రైటీరియా తీసుకొని మినిమం క్రైటీరియా తీసుకొని ఆ ఎలిజిబుల్ ప్రాజెక్ట్స్కే శాంక్షన్ చేస్తారు. సో అక్కడ వచ్చిన బిల్డర్స్ నేను చూసిన ప్రకారం చూసుకుంటే మీకు దాదాపు 5,000, 6,000 పర్ గజం దగ్గర నుండి 50,000, ₹1,00,000 గజం దాకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీ రేంజ్ ఇప్పుడు మీ చాయిస్ ప్రకారం నా బడ్జెట్ ఎంత, 25,00,000 బడ్జెట్ అంటే ఎక్కడ దొరుకుతుంది మీకు అవగాహన వస్తుంది. బెంగళూరు హైవేలో ఏ ఏరియాలో కొనుక్కోవాలి, ముంబై హైవేలో ఏ ఏరియాలో కొనుక్కోవాలి, లేకపోతే శ్రీశైలం హైవేలో ఏ ఏరియాలో కొనుక్కోవాలి. ఇప్పుడు విజయవాడ వరంగల్ హైవే అనేది కొద్దిగా స్లోగా వెళ్తుంది, బట్ ఎక్స్పెక్టెడ్ టు బి ఫాస్ట్. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్లో ఎవరు వస్తున్నారు అంటే ఇప్పటి నుండి మీరు నెక్స్ట్ 5 yearsలో వాట్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్, హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ద పబ్లిక్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ వీ హ్యావ్ టు అలొకేట్, హౌ వీ షుడ్ ప్లాన్, ఇంక్లూడింగ్ లోన్స్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అలొకేట్ చేస్తున్నాయి. లోన్స్ వచ్చినందువల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు తక్కువ బడ్జెట్తో, అంటే మీకు ₹1,00,000 ప్రాపర్టీ ఉంటే 20-25 లక్షలు మీ దగ్గర మార్జిన్ మనీ ఉంటే బ్యాలెన్స్ యూ కెన్ పే ఇట్ ఇన్ 20, 30, 40 years డిపెండింగ్ ఆన్ యువర్ ఏజ్ అండ్ యువర్ రీపేమెంట్ కెపాసిటీ. సో క్రెడై వల్ల పబ్లిక్ అవేర్నెస్లో బాగా వచ్చింది. అండ్ రాను చూసుకుంటే దానికి స్పందన బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఒక్క ఏరియాలో మీరు మొత్తం మీ చాయిస్ని, ఇప్పుడు హోటల్కి వెళ్తే ఒక మెనూలో ఎన్ని చాయిస్ ఉంటాయో, ఇప్పుడు క్రెడై షోకి వెళ్తే ఒక ప్రాపర్టీస్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలకి తాలూకు అవైలబిలిటీ ఉంటుంది, ఇంట్రాక్షన్ ఉంటుంది, క్లియర్గా ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి నేను మొన్న కూడా చెప్పిన షోలో మాట్లాడాను, లైవ్లో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే బేసిక్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇల్లు కొనుక్కునే ప్లాన్ నెక్స్ట్ 3 months to 1 yearలో ఉందంటే కనుక ఈ షోకి మీరు అటెండ్ అయ్యి డెఫినెట్గా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అండ్ బిల్డర్స్ తాలూకు కనెక్షన్ ఉంటుంది, మీకు లైవ్ డెమోస్ ఇస్తారు. దాని తర్వాత మీ బడ్జెట్కి సూటబుల్ ప్రాజెక్ట్, మీ పర్పస్, మీ రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మీ ప్రాబ్లమ్స్ చెప్తే నాకు ఇక్కడ కావాలి, ఈ రీజన్లో ఏం కావాలి, ఈ ఏరియాలో కావాలి, అసలు ఇక్కడ ఏం డెవలప్మెంట్ అవుతుంది, నాకు అప్రిషియేషన్ ఎంత ఉంటుంది. బేసికలీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఈరోజు ఒక X వాల్యూకి కొంటే నాకు రేపు పొద్దుట 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది, 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అనేది క్లారిటీగా మీకు ఐడియా ఉంటుంది. ఆ బేసిస్లో మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఏ బ్యాంక్స్ అప్రూవ్ అయినాయి, ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎన్ని రోజుల్లో వస్తున్నాయి, రెడీ టు కంప్లీట్ ఎన్ని, రెడీ టు ఆక్యుపై ఎన్ని ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ ఎన్ని ఉన్నాయి, ప్రిలిమినరీ స్టేజ్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే మీ ప్రాపర్ ప్లానింగ్ అండ్ యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ సమ్ ఏజెంట్ ఆర్ సమ్. గూగుల్లో కూడా 100% యాక్యురసీ ఇన్ఫర్మేషన్ అనుకోకూడదు. కొన్ని ఓట్లే షో ఆఫ్ ఉంటాయి, కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని సగం కరెక్ట్ ఉంటాయి. సో దాన్ని బట్టి చాలామంది ఆన్లైన్లో వెళ్ళి ఎస్పెషల్లీ ప్రీ లాంచ్లో వెళ్ళి మునిగిపోతున్నారు. ప్రీ లాంచ్లో అయితే నేను సజెస్ట్ చేసి కొనకూడదు. అండ్ మెయిన్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే 2 things ఇంపార్టెంట్. ఒకటి, యూ గో ఫర్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయ్యర్ ఆర్ సెకండ్ టైం బయ్యర్. సెకండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిల్డర్ టేకింగ్ లీగల్ ఒపీనియన్, యూ టేక్ ఆన్ యువర్ ఓన్. మీరు సొంతంగా మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి. తీసుకున్నప్పుడు మీకు థర్డ్ కన్ఫర్మేషన్. తర్వాత బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు అదొక నెక్స్ట్ కన్ఫర్మేషన్. అంటే బిల్డర్ ఇస్తున్నాడు, బ్యాంక్ చెక్ చేస్తుంది, మీరు లీగల్ మీ లాయర్ ప్రకారం తీసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు పెట్టిన అమౌంట్ చాలా సేఫ్టీగా ఉంటుంది, ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ యాంపుల్ చాయిస్. అంటే నేను ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మొత్తం డమ్మీ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఒక ఆయన వచ్చాడు యాదగిరిగుట్టలో, ఎప్పుడో 10 years బ్యాక్ తీసుకున్నాడు. వాల్యూ ఎంత ఉందంటే అప్పుడు ₹500 ఉంది గజం, 10 years బ్యాక్. ఈరోజు ఎంత అయ్యి ఉండాలండి మీరు గమనించండి. అది 500 కాస్ట్ ఇప్పుడు ₹1000 అయిందో లేదో, ఇంకా చాలా కష్టంగా ₹1000 తీసుకుంటున్నారు. అంటే 10 సంవత్సరాల్లో 5 times అవ్వాల్సింది 2 times అయింది, అంటే డబుల్ అయింది. సో విచ్ ఈజ్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్స్ ఏం లేవు. ఇప్పుడు యాదగిరిగుట్ట అనేది అక్కడ ఎవరు పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టే, ఫ్లోటింగ్ పబ్లిక్, అంటే వస్తారు 1-2 days ఉండి వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు అసెట్లు కొనుక్కోవడానికి అంత మొగ్గు చూపించరు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు అట్లానే ఇప్పుడు కోంపల్లి, మేడ్చల్, తూప్రాన్, సుచిత్ర దగ్గర చూసుకుంటే గ్రోత్ అనుకున్నంత రాలేదు. జీనోమ్ వాల్యూ వచ్చింది కానీ బట్ అంతవరకు అంత అనుకుని రాలేదు. బట్ ఇఫ్ యూ సీ ద సేమ్ థింగ్ ఇన్ వెస్ట్ అండ్ సౌత్ జోన్, విపరీతమైన జంప్ వచ్చి శంకరపల్లిలో ఒక 10 years బ్యాక్ అనేది 5,000 ఉండేది, ఈరోజు 50,000, 60,000, 70,000 అయింది వాల్యూ వైజ్ చూసుకుంటే. అట్లనే మీరు బెంగళూరు హైవేలో మెయిన్ రోడ్ హైవే ఫేసింగ్ విత్ డిటీసీపీ చూసుకుంటే 25-30,000 అయింది. ముంబై హైవేలో 35,000-40,000 అయింది. కొద్దిగా లోన్కి వెళ్తే మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ క్లారిటీ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రెడై షో ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ దట్ ఫ్రంట్. దీని మీద మరిన్ని మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కింద రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు, మీకు మరిన్ని డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ.